వాళ్ళకి శిక్ష పడింది, వెల్ అండ్ గుడ్. ఎందుకంటే తప్పు కాదు, ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించాలి. అలాగే సర్పము వచ్చి మోసపుచ్చింది కాబట్టి సర్పానికి కూడా శిక్ష పడింది. అలాగే సాతానికి కూడా వార్నింగ్ జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఏ తప్పు చేయలేనటువంటి ఒకదానిని దేవుడు ఎందుకు శిక్ష వేశాడు? తప్పు చేసింది వీళ్ళైతే దానికి ఎందుకు శిక్ష పడింది? తప్పు చేసిన వీలయ్యేటప్పుడు వీళ్ళని కదా శిక్షించాలి, వీళ్ళని కదా గెంటి వేయాలి. అలా గెంటి వేశారు. కానీ వీళ్ళు చేసిన తప్పుకి శిక్ష దేనికి పడిందో చూస్తారా? శిక్ష దేనికి పడిందో చూస్తారా? చూడండి ఒకసారి మీ బైబిల్ ఇప్పి. వీళ్ళ తప్పు చేస్తే శిక్ష దేనికి పడిందో. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఎవరి నిమిత్తము? ఆదాము అవ్వల నిమిత్తమట. అన్యం పుణ్యం ఎరుగని నేల శపించబడ్డదట. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇదేం బాగుందా? శిక్ష పడితే వాళ్ళకి కదా పడాలి, నేలకెందుకు శిక్ష? చూద్దాం. మన పాఠం పేరేటి?